హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద కరకరలాడే చెక్కల రెసిపీ చూడబోతున్నాము. మనం ఎంత అప్డేట్ అయినా, టెక్నాలజీ ఎంత పెరిగినా, ఏ ఇండక్షన్ స్టవ్లు, గ్యాస్ స్టవ్లు వచ్చినా కానీ కట్టెల పొయ్యి మీద చేసిన రెసిపీస్కి ఉండే టేస్ట్ మామూలు వాటికి రాదండి. ఏం లేదండి, ముందుగా పొయ్యి చక్కగా మండించుకున్నాక ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఈ లోపు మనం పిండి కలుపుకుందాము. చెక్కల పిండి త్వరగా ఆరిపోతుందండి, సో ఆయిల్ పోసుకున్నాక కలుపుకోండి. ఏం లేదండి, ఇది అసలు గ్యాస్ ట్రబుల్ రాదు, ఏమీ రాదు. ప్లెయిన్ బియ్యం పిండి అండి, ఏమీ వేయద్దు. ప్లెయిన్ బియ్యం పిండి చక్కగా బియ్యం కడిగి ఆరబోసుకొని బియ్యం పిండి పట్టించుకున్నామండి. అందులో పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకుని మిక్సీ చేసుకొని వేసుకున్నాము. అలాగే కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు నానబెట్టుకొని వేసుకున్నాము. అన్నీ ఇలా కలుపుకోవడమే. పిండిని మన చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని చక్కగా ఇలా మనకి పూరి ప్రెషర్ ఉంటుంది కదా, పూరి ప్రెస్లో ఇలా ఉండలు చేసుకొని ఒత్తుకొని నూనెలో ఎర్రగా కాల్చుకోవడమే అండి. ఈ రెసిపీ ఎంత సింపుల్ అంటే మనం ఇంట్లో ఒక్కలమే కూడా చేసేసుకోవచ్చు. ఇది మేము ఊర్లో తీసాము, ఊర్లో చేసిన వంటలు కాబట్టి చక్కగా మనకి పొయ్యి అవైలబుల్గా ఉంది. సో హ్యాపీగా పొయ్యి మీద చేసుకున్నాము. కానీ అసలు టేస్ట్ ఉందండి. మనకి నేను స్టవ్ మీద కూడా చేస్తూ ఉంటాను కదా వంటలు, కానీ ఈ టేస్ట్ వేరే ఉంది. ఆ ఫ్లేవరు, ఆ స్మోక్ ఫ్లేవరు అదంతా పట్టి ఏ పప్పలైనా కానీ ఎంతో రుచిగా ఉంటాయండి కట్టెల పొయ్యి మీద చేస్తే. సో మీరు కూడా ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఇలా కట్టెల పొయ్యి మీద ట్రై చేసి చూడండి. టేస్ట్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఎన్నో హ్యాపీగా రెసిపీస్, మీరు కూడా సింపుల్ రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటే రెగ్యులర్గా మన అప్డేట్స్ ఫాలో అవ్వండి. అండ్ ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.